హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం జనరల్ స్టడీస్ టాపిక్ పైన డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా ఉండేటువంటి సబ్జెక్టు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క సబ్జెక్ట్ నుండి మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఇది క్లాస్ 2, మీకు క్లాస్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్లేలిస్ట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క బిట్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అండ్ ఇతర అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా కవర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దాం. ప్రాక్టీస్ బేస్ని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. శిలా నిర్మితాలచే కూడి అత్యధిక సాంద్రత గల గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ ఏ భౌమ గ్రహాలు. సెకండ్ క్వశ్చన్, సౌరకంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం. ఆన్సర్ ఆప్షన్ బి బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఇది అవరోహణ క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, అధిక పరావర్తన స్వభావం గల గ్రహం. ఆన్సర్ ఆప్షన్ డి శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, శని గ్రహం గూర్చి సరికాని అంశం ఏది. ఆన్సర్ ఆప్షన్ సి అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువగా ఆత్మభ్రమణ కాల గ్రహం ఏది. ఆన్సర్ ఆప్షన్ ఏ బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలోకెల్లా అత్యంత సాంద్రత గల గ్రహం ఏది. ఆన్సర్ ఆప్షన్ ఏ భూమి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునిలో అతి కాంతివంతమైన పొరలు ఏవి. ఆన్సర్ ఆప్షన్ బి ఫోటోస్పియర్. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ సంబంధిత వాయువులు ద్రవీభవనం చెందగా ఏర్పడు గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి జోవియన్ గ్రహాలు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం ఏది. ఆన్సర్ ఆప్షన్ బి జూపిటర్, శని, యురేనస్, నెప్ట్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని అంశం ఏది. ఆన్సర్ ఆప్షన్ బి అత్యల్ప పరిభ్రమణ కాలం యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునిలో గల ప్రధాన వాయువు అయిన హైడ్రోజన్ వాటా ఎంత. ఆన్సర్ ఆప్షన్ సి 71%. నెక్స్ట్, శుక్రగ్రహం గూర్చి సరి అయినది ఏది. ఆన్సర్ ఆప్షన్ డి తూర్పు నుండి పశ్చిమం వైపు ఆత్మభ్రమణం. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్నత గ్రహంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో బాహ్య గ్రహం లేదా జోవియస్ గ్రహంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, అంగారక మరియు బృహస్పతి గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఖగోళ స్వరూపాలు. ఆన్సర్ ఆప్షన్ సి అస్టరాయిడ్లు. నెక్స్ట్ క్వశ్చన్, తన కక్షకు 98 డిగ్రీల కోణంలో ఒక వైపుకు వంగిన గ్రహం. ఆన్సర్ ఆప్షన్ ఏ యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మభ్రమణం పరిభ్రమణం కాలాలు సమానం గల గ్రహం ఏది. ఆన్సర్ ఆప్షన్ బి బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్ర ఉపగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం ఎంత. ఆన్సర్ ఆప్షన్ డి 27 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, టెర్రెస్ట్రియల్ గ్రహానికి చెందనిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి శని. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం ఎంత. ఆన్సర్ ఆప్షన్ డి 150 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని అంశం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి ఉపగ్రహాలు లేని గ్రహం గురుడు. నెక్స్ట్ క్వశ్చన్,
శుక్రగ్రహం యొక్క ఆత్మ భ్రమణ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 243 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి సమీపంలో గల గెలాక్సీ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆండ్రోమెడా. నెక్స్ట్ క్వశ్చన్, షూటింగ్ స్టార్స్ అని వీటిని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ డి ఉల్కలు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి ఎల్లప్పుడూ ఒకే వైపు తలాన్ని ముఖం చూపించే గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో జీవులున్న ఏకైక గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి భూమి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని కాంతి భూమికి చేరుటకు పట్టు కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 8 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నవ గ్రహం? ఆన్సర్ ఆప్షన్ సి 5వ గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శుక్రుడు. నెక్స్ట్, ఉర్సా మేజర్ లేదా గ్రేట్ బేర్ నక్షత్ర కూటంలో ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 7 నక్షత్రాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, షూ మేకర్ లేవి తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొంది? ఆన్సర్ ఆప్షన్ ఏ బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరు? ఆప్షన్ సి కోపర్నికస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దిగువ ఇచ్చిన 2 గ్రహముల సముదాయమును నిమ్నత గ్రహముగా పేర్కొనేది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బుధుడు మరియు శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఈ గ్రహముల మధ్య ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ బి శుక్రుడు మరియు అంగారకుడు. భూమి అనేది శుక్రుడు మరియు అంగారకుడు మధ్య ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, దిన ప్రయాణం అక్షం యొక్క పరివర్తనం ఈ క్రింది వానిలో ఒకదానితో దాదాపు భూమికి వలె ఉంటాయి, అది ఏదనగా? ఆన్సర్ ఆప్షన్ బి అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్టరాయిడ్ను ఈ విధంగా పేర్కొనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి గ్రహ శకలాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ శుక్రుడు బుధుడు. శుక్రుడికి బుధుడికి ఉపగ్రహాలు అనేవి ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం సూర్యునికి అతి దూరంలో ఉన్నటువంటి గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నెప్ట్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్టరాయిడ్లు ఇక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ కుజుడు బృహస్పతి గ్రహాల మధ్య ఆస్టరాయిడ్లు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో మిక్కిలి పెద్ద గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి అతి సమీపాన గల గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో ఒక ఉపగ్రహం కూడా లేని గ్రహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే పొడవైన తోకగల ఖగోళ స్వరూపాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి తోక చుక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అంతరగ్రహం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి వేగంగా తిరిగే గ్రహం బుధుడు. సో ఇది కరెక్ట్ కాదు, అంటే సరి అయినది కాదు. మిగతా ఆప్షన్స్లో ఇచ్చినటువంటి అన్ని అంశాలు సరి అయినవే. అంటే ఉపగ్రహం లేని గ్రహం శుక్రుడు, నెక్స్ట్ అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం బృహస్పతి, నెక్స్ట్ ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. సో ఇవన్నీ అంశాలు సరి అయినవే. సో ఆప్షన్ డిలో ఇచ్చింది మాత్రమే సరికాదు, కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేకువతార మరియు
సమయతార, మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్గా పిలువబడేటువంటి గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి శుక్రుడు. ఇంపార్టెంట్ బిట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడన్న జియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ టాలెమీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో బాహ్య గ్రహం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంపార్టెంట్ బిట్ అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యునిలో ఉన్న ప్రధాన వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యగ్రహణం సమయంలో మాత్రమే కనబడే సూర్యుని పొరలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి కరోనా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో తప్పుగా జతపరచబడిన జత ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అత్యధిక సాంద్రత గల గ్రహం బృహస్పతి. సో ఈ యొక్క అంశం మాత్రమే తప్పుగా జతపరచబడింది. మిగతా ఆప్షన్స్లో అన్నీ సరి అయినదిగా జతపరచబడినవి. అంటే అరుణ గ్రహం కుజుడు, శీతలమైన గ్రహం నెప్ట్యూన్, నెక్స్ట్ వలయాలు గ్రహం శని. సో ఇవన్నీ కూడా సరి అయినవి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్. చంద్రకాంతి భూమిని చేరేందుకు పట్టు కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 1.3 సెకనులు. నెక్స్ట్ క్వశ్చన్. సౌర కుటుంబంలో గ్రహాలు ఎడమ నుండి కుడికి తిరుగుతాయి. తక్కిన గ్రహాలన్నీ కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతాయి. అయినా ఆ గ్రహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి 1 అండ్ 2. అంటే ఆప్షన్ ఏలో ఇచ్చినటువంటి శుక్రుడు అండ్ ఆప్షన్ బిలో ఇచ్చినటువంటి యురేనస్ గ్రహాలు తిరగడం జరుగుతాయి. అంటే సౌర కుటుంబంలో గ్రహాలు ఎడమ నుండి కుడికి, తక్కిన గ్రహాలన్నీ కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతాయి. అంటే కుడి నుండి ఎడమ వైపుకు తిరిగేటువంటి గ్రహాలు శుక్రుడు, యురేనస్ అవుతాయి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఇందులో ముఖ్యమైనటువంటి రీసెంట్గా అన్ని ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి బిట్స్ని కవర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ మీకు ఈ యొక్క జనరల్ స్టడీస్ పైన క్లాసెస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.